మాధు ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? ఐ థింక్ ఆల్మోస్ట్ అవుతుంది, ఒక 10 years అవుతుంది. ఎక్కువ అయ్యి ఉంటుంది. లేదు సీరియస్లీ 10 years. గెస్ట్ చెప్తున్నా, అది కన్ఫర్మ్ కూడా నాకు ఐడియా లేదు. ఓకే 10 years అవుతుంది. కానీ ఇప్పటికీ అదే ఫ్రెష్ క్యారెక్టర్స్ ఎన్నుకోవడం కావచ్చు, యాక్టింగ్లో ఎప్పటికప్పుడు వేరియేషన్ అండ్ లుక్లో ప్రజెంటేషన్లో చాలా వేరియేషన్స్ చూపిస్తుంటావు. అండ్ లొకేషన్లో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది మాత్రం చెప్పాలి, చూడగానే ఓ ఆర్టిస్ట్ అంటే ఇలా ఉంటారా, ఓ ఇలా యాటిట్యూడ్ చూపించాలా, మనకు రాదే కొంచెం నేర్చుకోవాలి. ఏం చూపించాను? ఎప్పుడు చేతిలో కనిపించేది ఒక కోమకం నన్ను తెలుసా. యాక్చువల్గా షార్ట్ రెడీ చెప్తారు కదా, రెడీ సార్ అంటే ఓ పక్క మిర్రర్ ఉంటూ పక్క టచ్అప్ చేసుకున్నాను, రెడీ ఓ పక్క డైలాగ్ వింటూనే ఉంటాను, టచ్అప్ చేసుకుంటానే ఉంటాను. ఏ లొకేషన్లోనే అదే ప్రాబ్లం నాకు, టచ్అప్ చేస్తూ ఉంటాను, డైలాగ్ వింటూ ఉంటాను, రెడీ డైలాగ్ నెమరడము. అండ్ ఇంకొకటి ఏంటంటే అది అదొక్కటే నాకు అనమాట గుర్తుండిపోయింది బాగా, కోమ్ మిర్రర్ అంటే మధు అంటే మనకి హెయిర్ అంటే చాలా పిచ్చి. సో హెయిర్ స్టైల్ బాగుంటేనే కదా మన ఫేస్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు హెయిర్ కి. అవును, కొంతమంది ఏంటి అందరూ ఫ్యాన్స్, నేను ఫ్యానే. అండ్ దానికి మంచి మంచి హెయిర్ కలర్స్, హెయిర్ స్టైల్స్ ఏదో కొంచెం ట్రై చేస్తుంటే మిమ్మల్ని పడప్పుడు అలా అట్రాక్ట్ చేయడానికి. ఎప్పుడు అట్రాక్ట్ చేస్తూనే ఉంటాం. 10 years అండ్ ఫస్ట్ వచ్చేసి ఆడదే ఆధారం సీరియల్తో కదా ఎంట్రీ ఇచ్చింది, దాంట్లో రేణుక. కానీ చాలా సింపుల్ అమ్మాయి, అందంగా ఉంటుంది బట్ చాలా సింప్లిసిటీ. అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ అంటే నేను అప్పుడే హైదరాబాద్కి వచ్చాను, అయితే హాలిడేస్ టైం అది. హైదరాబాద్కి వస్తే బేగంపేటలో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కొత్త సీరియల్ ఆడదే ఆధారానికి. అండ్ వాళ్ళే కొన్ని టెలిఫిలిమ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి కదా, పక్కనే మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట. లక్కీగా ఆడిషన్స్ జరుగుతున్నాయి, సరే వెళ్ళి ట్రై చేద్దాము. ఎవరో ఉన్నారు అక్కడ, కోఆర్డినేటర్ సంథింగ్ ఎవరో ఉంటారు కదా, ఆమె అడిగింది చేస్తావా, మన ఇంట్రెస్ట్ ఉందా అంటే, నాకు ఫీల్డ్ అసలు ఎలా చెప్పు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము కదా మనం. సరే ట్రై చేద్దాము, ఏదైతే అది అవుతుందని చెప్పి జస్ట్ నేను బ్యాగ్ రైల్ ఇచ్చుకొని వెళ్ళాను అన్నమాట. బంగారు సింహదేవ్ అని ఆయన డైరెక్టరు, ఆయనే అందరినీ ఆడిషన్ చేస్తున్నారు. కొంచెం మోడర్న్ గెటప్లో ఉన్నాను, చూశారు. ఏమైట్ రామా అని చెప్పి కెమెరా ముందు నిలబెట్టి ఆయన ఒక డైలాగ్ చెప్పు అంటే ఒక డైలాగ్ చెప్పాను. నాకు యాక్టింగే రాదు అసలు. చెప్తే ఓకే 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 సరే అన్నారు. సరే అని చెప్పి అప్పుడు 3 అమ్మాయిలు వచ్చాం, నేను అండ్ పల్లవి అండ్ మధులిక. ముగ్గురు ఏమే క్యారెక్టర్స్ అనుకున్నారో ముగ్గురు అదే క్యారెక్టర్స్కి సెలెక్ట్ అయిపోయాము అదే రోజు. కట్ చేస్తే ఆ సీరియల్ కమిట్ అవ్వకముందే వాళ్ళదే 2 టెలిఫిలిమ్స్ చేశాను వాళ్ళదే. అవునా? ఫస్ట్ ఆ సీరియల్ ఇంకా నాకు కన్ఫర్మ్ కూడా కాలేదు. లక్కీగా 2 టెలిఫిలిమ్స్ చేశాను అందులో. నెక్స్ట్ ఇంకా నాకు మళ్ళీ డైలీ సీరియల్ ఆఫర్ వచ్చింది. చాలా మంచి క్యారెక్టర్ రేణుక. స్టిల్ ఇప్పటికి కూడా నన్ను అందరూ రేణుక అని పిలుస్తారు. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్కి. బట్ నేను మిస్ అయ్యానన్న ఫీల్ అయితే ఉంది. మిస్ అవ్వలేదు, ఆపేసావు మధ్యలో చేయడం? నేను ఆపేసాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. తెలుసుకోవచ్చా రీజన్? ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంతే. మించి అందులోనే చాలా వెతుక్కోవచ్చు ఇంట్రెస్ట్ లేదు అన్న దాంట్లో, ఎందుకంటే అలానే ఏమీ లేదు. సో మళ్ళీ ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా చేస్తా. సరే, ఫస్ట్ సీరియల్ గురించి అసలు ఇంట్రెస్ట్ ఉండబట్టలేక నేను అడిగేశాను. అంతకన్నా ముందు చాలా సంవత్సరాలు కదా, అసలు పుట్టింది పెరిగింది ఎక్కడ, మీ తోబుట్టువులు ఎంతమంది? పుట్టింది పెరిగింది అంటే రాజమండ్రి, ప్రాపర్ రాజమండ్రి అమ్మాయిని. అంత స్టడీ అంతా అక్కడే అయిపోయింది. సో బేసిక్గా నాకు చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నా, స్టడీ అంటే నాకు ఇష్టం లేదు. అసలు చెప్తారో చెప్పవో అనుకున్నా నేను. నాకు ఇంట్రెస్ట్ కాదు అసలు నేను ఏమన్నా అనుకున్నాను తెలుసా, స్టడీస్ అంతా అక్కడే అయిపోయింది అనగానే ఏం చదువుకున్నాం ఏంటి మనము అనేసి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. చెప్పావు నాకు ఇంతకుముందే, పంపించినా కానీ నేను అక్కడ చదవలేను. నాకు అస్సలు ఇష్టం లేదు. ఏం చేద్దాం అనుకున్నావు మరి చదవకుండా? మంచిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకున్నా. ఇప్పుడు అదే పని చేస్తున్నాం కదా. ఇంట్రెస్ట్ లేదు, ఏమైనా జాబ్ తప్పలేదు అంటే ప్రతి ఒక్కరికి చదువులోనే ఇంట్రెస్ట్ ఉండాలని లేదు. బట్ అలానే యాక్టింగ్ రాకపోయినా కూడా యాక్టింగ్ రావాలని నేను అనుకోలేదు కదా, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కదా. నేను యాక్టింగ్ చేయాలి, నాకు స్టడీ ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అది అనుకోకుండా గాడ్ గిఫ్ట్ అనుకోవాలని. గ్రేట్, అంటే ఎవరిది వాళ్ళకు రాసిపెట్టి ఇప్పటికే అనుకుంటారు. ఒకసారి నేను మిర్రర్లో చూసుకున్నాడు. యాక్చువల్లీ నాకు ప్రాబ్లం ఏంటంటే నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటాను, బయటికైతే ఎప్పుడు వినిపించలేదే ఎన్నిసార్లు. సీరియస్గా నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటాను, నేనేనా ఇండస్ట్రీకి వచ్చింది ఏంటి, నేను ఇలా వచ్చానని ఒక్కోసారి నాలో నేను ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాను.
నన్ను నేను స్క్రీన్లో చూసుకుంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది. ఎందుకో ఈవెన్ నేను యాక్టింగ్ చేసినా కూడా ఇంట్లో టీవీ సీరియల్ వస్తున్నప్పుడు నన్ను నేను అలా చూసుకుంటూ ఉంటాను. మా అమ్మ అంటది, అక్కడే చేసి ఇక్కడ ఎందుకే చూసుకుంటున్నాను నువ్వు అంటే, లేదు నాకు ఇష్టం అలా చూసుకోవడము. నన్ను నేను చూసుకుంటాను, నేనేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ గ్రేట్. ఒక్కొక్కసారి నేను కొన్ని సీన్స్ చేసినప్పుడు ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాను, చాలా ఇన్వాల్వ్ అవుతాను. చేసినప్పుడు నేను అలా చూసుకుంటూ ఉండిపోతాను సీరియల్. అంటే నేనా కాదా నేనా అని ఇంకప్పటికీ స్టిల్ అలా ఉంటుంది డౌట్ నాకు. బట్ నాకు ఎందుకో గాడ్ గిఫ్ట్. చాలా మందికి ఆపర్చునిటీస్ రావు, బట్ లక్కీగా నాకు వచ్చింది కదా. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ చాలా మంది యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు. అది ఎటువైపు నుంచి ఎలా వస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఏదో రోజు వాళ్ళకి టైం వస్తుంది. ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్కి రావాల్సిన ఆన్సర్ ముందే వచ్చేసింది. ఇంకా అయిపోలే, మనకి చాలా టైం ఉంది. అడుగు, నువ్వేమడిగినా నేను ఆన్సర్ ఇస్తా. ఫామ్లోకి వచ్చేసింది. ఓకే, మదర్ ఫాదర్ ఏం చేస్తూ ఉండేవారు? అమ్మ హౌస్ వైఫ్, ఫాదర్ ఫైనాన్సియర్ ఊర్లోనే. మనకు ఫుల్ క్యాష్ అయితే పర్వాలేదు. ఫుల్ అంటే మరి అంత ఫుల్ అని చెప్తే కాదు, ఫుల్ అని చెప్తే ఎక్కడ కదా, అసలు ఎక్కడ తగ్గడం లేదు కాంపిటీషన్. నాకు ఒక అక్క ఉంది, తను మ్యారీడ్, వాళ్ళు రాజమండ్రిలోనే సెటిల్. ఓకే, రాజమండ్రి పాపాలు అంతే. ఒక సిస్టర్ అండ్ బ్రదర్స్ ఎవరు లేరు. బ్రదర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ కజిన్ బ్రదర్ ఉన్నాడు, సిస్టర్ ఉంది, కజిన్ సిస్టర్ ఉంది. ఓకే. స్కూల్ డేస్లో ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉండేవా? అంటే ఎలాగో మనం, అంటే నువ్వు చెప్పావు కాబట్టి నేను చెప్తున్నాను, చదువు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు గేమ్స్, స్పోర్ట్స్, డాన్స్, సింగింగ్. గేమ్స్ బాగా ఆడేదాన్ని అప్పట్లో, అన్నిట్లో ఫస్ట్ వచ్చేదాన్ని. నాకు మంచి ప్రైజెస్ అవి వచ్చాయి. ఒక షోది ఏమంటారు, ఒక షో స్టార్ట్ చేస్తున్నారు, ఒక నాటకము సంథింగ్ ఏదో చేస్తున్నప్పుడు హైట్ తక్కువ ఉండేదాన్ని, పొట్టిగా ఉండేదాన్ని. బాగానే ఉన్నావు ఇప్పుడు? లేదు, అప్పుడు పొట్టిగా ఉండేదాన్ని. సో ఒక డాన్స్ పర్ఫామ్ చేయాలన్నమాట. అందరికీ నేర్పిస్తున్నాడు ఒక మాస్టర్ వచ్చి నన్ను చూశాడు, నన్ను ఫ్రంట్ నిలబెట్టి ఏమనుకున్నాడో వద్దని చెప్పి బ్యాగ్ పంపించేశాడు. పంపించి నాకు ఇవ్వాల్సిన క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను కొంచెం, అప్పుడే నేను కొంచెం ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యాను. అవును, ముందు నన్ను ఇలా చేశాడని చెప్పి ఎలా నిల్చోబెట్టా, అలిగి పక్కకి వెళ్ళిపోయాను. నా ప్లేస్లో చేసిన ఆమె ఏమైందో తెలియదు, మొత్తం మీద తను ఆ రోజు స్కూల్కి రాలేదు, ఏం రాలేదు. ఆ క్యారెక్టర్ మళ్ళీ నన్ను పెట్టారు, ఫ్రంట్కి నించొని డాన్స్ చేసేది. సో అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ నాకు కోపం వచ్చింది అతని మీద, ఎందుకు నన్ను ఇలా చేశాడు, నాకు ఏం తక్కువ, నాకు అర్థం కాలేదు కదా, వెనక్కి పంపించాలని అసలు ఎలా అనిపించింది? అంటే అప్పుడు కొంచెం చిన్నపిల్లం కదా, మనం చిన్నపిల్లలు వెనక్కి పంపించారు, హైట్ తక్కువ వెనక్కి పంపించారు. హైట్ తక్కువ ఉందని ఎవరు తెలియదు కదా. ఏంటి మందు ఎందుకు తర్వాత హైట్ పెరిగిపోయింది. అప్పుడు హైట్ తక్కువ ఉండేదాన్ని, ఇప్పుడు హైట్ మంచి హైట్ ఉంది. అప్పుడు అంత హైట్ లేదు, పొట్టిగా ఉండేదాన్ని. నాకే డౌట్ వచ్చింది, ఏంది నేను ఇంత పొట్టిగా ఉన్నా, మా అమ్మ హైట్ వచ్చిందా అనుకున్నాను. మేబీ చికెన్ మహత్యం, ఆ స్టోరీ మళ్ళీ తర్వాత మాట్లాడుకున్నా. చికెన్ అమ్మాయి మొహంలో వెలుగు ఎప్పుడు వస్తుందంటే లొకేషన్లో చికెన్ ఉండండి. ఏంటి చికెనా? చికెన్ లేదనుకో సండే రోజు కూడా, ఏరా ఈరోజు చికెన్ ఉండలేదా? ఎన్నిసార్లు చూసాను, ఎంత చికెన్ ఎందుకు పిచ్చి నాకు చికెన్ అంటే. ఏదన్నా కోపం వస్తుంది కదా, మనకు గొడవ అవుతుంది కదా, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కానీ లేదన్నా నాకు సంథింగ్ ఏదన్నా అవుతుంది కదా, డల్ అయిపోతాను. మా అసిస్టెంట్ వచ్చి, మేడం మీరు చికెన్ చేశారా ఈరోజు? ఇదే ఎక్స్ప్రెషన్ ఏంట్రా, ఒకటి నాకు ఒక బిర్యానీ ఇచ్చారు సార్. మిస్ అమ్మ సీరియల్ చేస్తున్నప్పుడు చికెన్ అంటే చాలా పిచ్చిగా తినేసేదాన్ని. ఎంత పిచ్చి అంటే నేను బాగా టైర్డ్ అయిపోయేదాన్ని, యాక్టింగ్ చేసి టైర్డ్ అయిపోతాం కదా. అది ఏమంటారు, నార్మల్ సింపతి క్యారెక్టర్ చేశాను. ట్రెడిషనల్ రోల్ చేస్తే నీకు తెలియదు కాదు, ఫుల్ స్ట్రెయిన్ అయిపోతాము, తలనొప్పి, టైం ఉండేది కాదు, రెస్ట్ ఉండేది కాదు. అలా డల్గా ఉంటే వచ్చి ఈరోజు చికెన్ చేసాం మేడం అంటే, ఈరోజు చికెన్ చేశారా, తీసుకురండి అని చెప్పి చికెన్ తింటే అక్కడ అందరూ షాక్. నన్ను చూసి ఎంత ఏడుపులో అయినా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా, చికెన్ అనేసరికి ఫేస్లో తెలియకుండా గ్లో వచ్చేస్తుంది నాకు. చికెన్ పిల్ల అని నాకు పేరు పెట్టారు ఆ లొకేషన్లో. చికెన్ పిల్ల వచ్చింది అని నాకు అనాలి యాక్చువల్లీ, పిచ్చి నాకు. అదే నాకు అర్థమైపోయింది చూడగానే. అంటే ఒక్కసారి కాదు, నేను చాలాసార్లు విన్నాను లొకేషన్లో చూసినప్పుడు, ఏరా ఈరోజు చికెన్ ఉండే, సండే కదరా, వద్దురా ఆ KFC నుంచి తీసుకురా పోరా, అప్పుడు తెచ్చుకొని తింటే కానీ మళ్ళీ మన అంటే ఎనర్జీ, మనకి కొంచెం ఎనర్జీ కావాలి కదా. ఏమైనా అంటే నాతో ఇంకా ఏమనేదంటే, ప్రోటీన్ పిల్ల, ప్రోటీన్ లేదు, ప్రోటీన్ నీకంటే బాగా వర్కౌట్ అంటే డైటింగ్ అది చేస్తావు, మాకు డైటింగ్ అవసరం లేదు, మంచిగా తినాలి, పని చేయాలి అంతే.
బట్ భలే ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ లొకేషన్. మామూలుగా కదా అసలు, బట్ seriously. చాలా మిస్ అయ్యాను నిన్నైతే నేను చాలా మిస్ అవుతున్నాను, ఇప్పటికీ మిస్ అవుతున్నాను. అండ్ నాకు యాక్టింగ్ రాదు ఫస్ట్ థింగ్. లేదు నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. సేమ్ డైలాగ్ తను చెప్పేది నాకు. బట్ అంత ఏం రాని ఆ అమ్మాయిని అంటే ఏమంటారు రా మెటీరియల్ అనొచ్చు. అంటే కెమెరా లుక్స్ అవి తెలుసు కానీ నాకు రాదు సార్, నేను ఏం చేయాలి. మా జై సార్ ఉండేవారు, ఆయనకు అసలు గ్రేట్. ఇప్పటికీ నేను ఊరికే గుర్తు చేసుకుంటాను, నాకు రాదు సార్, నేను ఏం చేయను సార్, నాకు రానిది అని. అంటే ఏంటమ్మా అడుగుతూ ఉంటాను వస్తుందా మాయా వస్తుందా మాయా అని. ఎందుకంటే అది మిస్ అవుతున్నాము. అది మాయనే ఏమో చెప్పలేము, రావచ్చేమో. డెఫినెట్గా అందరూ మిస్ అవుతున్నారు అనుకుంటే వస్తాను నేను కూడా. నేను మాట్లాడతాను. అవునా, ఇంకేంటి రికమెండేషన్ ఇక్కడ? భలే అసలు ఎంజాయ్ చేసేవాళ్ళం కదా క్యారెక్టర్. మాయ గారు అంటే చెప్పండి సరియు గారు. ఇప్పుడు గుర్తొచ్చింది డైలాగ్స్ అవి కూడా. ఇప్పుడు ఎలాగో ఆ స్కోప్ ఉంది కాబట్టి మనం దాంట్లోంచి డైలాగ్స్ కూడా మనం తీసుకుందాం. చాలా బాగుంది. ఎప్పుడు చెప్పే డైలాగ్స్ కొత్తగా మాయ లేదు కదా పాపం, అప్పుడు మళ్ళీ వచ్చింది కదా సరికొత్త మాయ, చబ్బి మాయా బేబీ. అంతేనా? యూ డోంట్ వాంట్ అంటే ఇంతసేపు చెప్పిందంతా యూ వాంట్. ఓకే, సో ఫస్ట్ తర్వాత చెప్పుకుందాం, తర్వాత చెప్దాము. సో ఫస్ట్ సీరియల్ వచ్చేసి ఆడదే ఆధారం కదా, దాని తర్వాత నెక్స్ట్ అభిషేకం. అవునా, దాసరి గారిది. అవును, అభిషేకం ఇప్పటికీ రన్ అవుతుంది. ఆడదే ఆధారం కూడా ఇప్పటికీ రన్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ 3000 ఎపిసోడ్స్ ఐ థింక్ కంప్లీట్ అయినట్టుంది. అభిషేకం ఎన్ని రోజులు చేసావు మరి? అభిషేకం వచ్చి అంటే 500 ఎపిసోడ్స్ సంథింగ్ ఎంత. అంటే అభిషేకం వచ్చి స్టిల్ ఇప్పటికీ జనరేషన్ చేంజ్ అవుతూనే ఉంది. 500 ఎపిసోడ్స్ జస్ట్ సంథింగ్ అంటున్నావు. 2800 సంథింగ్ రన్నింగ్ ఇప్పటికీ. 3000 జనరేషన్ చేంజ్ అవుతూనే ఉంది. అసలు అభిషేకం ఇంకా రన్ అవుతూనే ఉంది, ఆడదాదరం రన్ అవుతూనే ఉంది. అలా రన్ అవుతూ ఉంటే ఆర్టిస్టులకి పని ఉంటుంది కదా, హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటంటే బోర్ అనిపించినంత వరకు ఆడియన్స్ కి యాజ్ లాంగ్ యాజ్ దే ఎంజాయ్. స్వీట్ తినే కొద్దీ మనకి బోర్ అనిపించేస్తుంది. ఎంత ఇష్టమైనా కానీ తినే కొద్దీ ఏమన్నా బోర్ అనిపిస్తుంది. కొద్ది రోజులు పక్కన పెట్టామనుకో దాన్ని మిస్ అవుతూ ఉంటాం కదా. తినే కొద్దీ బోర్ అనిపించినప్పుడు పక్కన పెడితే మిస్ అవుతాం. అది వాళ్ళు అలా ఫీల్ అవుతారు అన్నమాట. రొటీన్గా చూపిస్తూ ఉంటే ఎవరికైనా బోర్ అనిపిస్తుంది. నన్ను తిట్టుకుంటారు, భయంకరంగా తిడతారు. మీనాక్షి అయితే అవునవును, నా లైఫ్లో ది బెస్ట్ క్యారెక్టర్ అయితే అదే. మోస్ట్లీ నెక్స్ట్ చేస్తానో లేదో నాకు తెలీదు, బట్ నేను ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్ అంటే గౌతమి. బాగుంటుంది అన్ని వేరియేషన్స్. జై గారికి ఎప్పటికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ ఆయన అలా డిజైన్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్కి, ఆర్కా మీడియాకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తప్పకుండా అందరూ వినే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో 2 క్యారెక్టర్స్ కదా. సరియు అనే పేరుతో నాకు అసలు స్టోరీ అంత తెలీదు, బట్ కొన్ని చూశాను. మామూలు వేరియేషన్ కాదు అక్కడ, అసలు మామూలుగా ఉండేది కదా. లుక్ కావచ్చు, ఆ నడక కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు. గౌతమి కదా, గౌతమిది రీఎంట్రీ ఇచ్చాను మళ్ళీ. నేను 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ అదే సీరియల్ రీఎంట్రీ ఇచ్చాను. సో మరి గౌతమి కాకుండా చేంజ్ ఓవర్ కావాలని చెప్పి సరియుగా మళ్ళీ రీఎంట్రీ ఇప్పించారు. ఓవరాల్గా నీకు కాస్ట్యూమ్ చేంజ్ అయింది, హెయిర్ స్టైల్ చేంజ్ అయింది, అండ్ మనం మాట్లాడే విధానం కూడా చేంజ్ అవుతుంది. గౌతమికి సరియుకి చాలా డిఫరెంట్ ఉండాలి క్యారెక్టరైజేషన్. అలా డిజైన్ చేశారు. కానీ రెండు చాలా బాగున్నాయి. రెండిట్లో ఏదంటే ఎక్కువ ఇష్టం అంటే సరియు గౌతమి కొంచెం వేరియేషన్ ఉంది కదా, ఏది ఎక్కువ ఇష్టం? గౌతమి ఇష్టం. గౌతమి ఇష్టం. స్టిల్ ఇప్పటికే సరియు చేస్తున్నా నేను ఎక్కడో గౌతమిని మిస్ అవుతూ ఉంటాను. నేను అదే చెప్తున్నాను కదా, నా ఫ్యూచర్లో నేను చేస్తానో లేదో కూడా నాకు తెలియదు. అంత మంచి క్యారెక్టర్. నేను చాలా సీన్స్ అప్పుడు నా ప్రాణం పెట్టి చేశాను. కొన్ని సీన్స్ నేను చేసేటప్పుడు ఇవే నా డైలాగ్ డెలివరీ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ నేను కొన్ని ప్రాణం పెట్టి చేశాను కొన్ని సీన్స్. ఎందుకంటే నేను కనిపిస్తాను అక్కడ కదా, నేనే కదా కనిపించేది. కో ఆర్టిస్ట్ చేస్తూ ఉంటుంది. కో ఆర్టిస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా బాగా చేయాలి. తనకి మించి మనం బాగా చేయాలి అంటే ఇంకా నాలో ఉన్న టాలెంట్ బయట తీసుకురావాలి. ఏం చేయాలి? చాలా కష్టపడ్డాను ఆ క్యారెక్టర్కి. ఫస్ట్లో అంటే కొంచెము అర్థం అయ్యేది కాదు. దెన్ జై సార్ వచ్చాక నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేస్తే అవును నేనే కదా కనిపిస్తాను స్క్రీన్లో. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండేది, అది సెకండరీ. దట్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి అవన్నీ పక్కన పెట్టి అది ఎవరికి కనిపించదు. నేను గౌతమి అంతే. లొకేషన్కి వస్తే నేను మేకప్ వేసుకుంటాను. ఆ మార్నింగ్ 9 నుంచి 9 వరకు నేను గౌతమినే. ఇంకా మధు అని ఎవరికి తెలియదు. ఇంకా నా క్యారెక్టర్లోకి నేను అలా ఇన్వాల్వ్ అయిపోయాను. చూసాను. అండ్ ఇంకోటి ప్రతి సీన్లో ఇంజెక్షన్ లాగా దూరిపోవడమే. ప్రతి సీన్లో ఈ సీన్లో లేదేమో అమ్మయ్య అలా అన్ని సీన్లో ఉంటాను. నేను అదే చెప్తున్నా, మిస్ అవుతున్నా మిమ్మల్ని. అయితే నేను ప్రతి సీన్లో వచ్చేస్తుంది దీర్ఘం తీస్తూ, లేదా మధ్యలో ఒక ఇంజెక్షన్ లాగా ఇక్కడ కూడా మనం గారు అదే ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా.
ఏదైనా సరే అంటే గౌతమి క్యారెక్టర్లోదైనా సరే ఆడదాదనంలో అంటే అది కూడా కొంచెం డిఫరెంట్. ఆడదాదనం వచ్చేసరికి అది నీకు వెస్ట్రన్ క్యారెక్టర్ యాక్చువల్లీ. వెస్ట్రన్ నుంచి నీకు మొత్తం పాజిటివ్ చేశారు. ఒక వెస్ట్రన్ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తను ఈ అమ్మాయిని డబ్బు కోసం ప్రేమిస్తాడు, తను సిన్సియర్గా లవ్ చేస్తుంది అమ్మాయి. ఈ అబ్బాయి గురించి ఏమన్నా చేయడానికి డిసైడ్ అయిపోతుంది, లాస్ట్ సూసైడ్ చేసుకోవడానికి కూడా డిసైడ్ అయిపోయి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తుంది రేణుక అనే క్యారెక్టర్. అలాంటి అమ్మాయిని డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాక ఆ డబ్బు లేదని తెలిసిన తర్వాత తను ఎట్లా టార్చర్ పెడతాడు అనేది చూపించారు ఆ క్యారెక్టరైజేషన్. 2 వేరియేషన్స్ ఉంటుంది. వెస్ట్రన్లోంచి పాజిటివ్కి వచ్చాక తెలియకుండా నాలో యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది, నేను అంత యాక్టింగ్ చేస్తానని నాకు తెలియదు అసలు. ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి చేసేదాన్ని సీన్స్. దట్ ఇంకోటి క్యారెక్టర్ అలా ఉండేది. పేరు ఎంత భయంకరంగా వచ్చిందంటే అంత భయంకరంగా వచ్చింది. రేణుక రేణుక రేణుక, ఎక్కడికి వెళ్ళినా రేణుక. ఇప్పుడు గౌతమి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గౌతమి. నన్ను బయటికి వెళ్తాను కదా, అంటే వితౌట్ మేకప్లో ఉంటాను కదా, చాలామంది అలా చూస్తూ ఉంటారు, వీళ్ళు నన్ను గుర్తుపెట్టినట్టున్నారు రా బాబు అని చెప్పి సైలెంట్గా నేను సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాను. వాళ్ళు వచ్చి మేడం మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మేడం, ఎక్కడో చూసినట్టుంది మేడం అంటే, మేడం మీరు మీనాక్షి సీరియల్ యాక్ట్ చేస్తారు కదా మేడం, ఇలా అడుగుతారు. అవునండి అంటే, మీరు స్క్రీన్కి బయటకి చాలా తేడా ఉన్నారండి, మీరు బయటే బాగున్నారండి, స్క్రీన్లో లావు కనిపిస్తారు, ఎందుకు అంత మేకప్ వేస్తారని అడుగుతారు. ఇప్పుడు కెమెరామెన్స్కి ఇది క్లిప్పింగ్ చెప్పి లేదు, యాక్చువల్గా నాకు ప్రతిసారి ఎదురయ్యే క్వశ్చన్ ఇదే తెలుసా, ప్రతి ఒక్కరూ నాకు ఇదే అడుగుతారు. మీరు బయట చాలా బాగుంటారు వితౌట్ మేకప్, సో స్క్రీన్కి ఎందుకు మీరు అలా ఉంటారు, అంతలాగా ఉంటారంటే, ఆబ్వియస్లీ స్క్రీన్ అంటే ఎవరైనా మనం డబల్గా అనిపిస్తాం. ఈవెన్ నువ్వైనా నేనైనా ఎవరైనా ఫ్లాట్స్ అలా అడుగుతూ ఉంటారు. అనిపిస్తుంది వాళ్ళ కోసమైనా స్లిమ్ అవ్వాలని చెప్పి. చాలా తగ్గావు వాళ్ళ కోసం అన్నా కాదు, చాలా తగ్గావు. నేను చూసినప్పటికి ఇప్పటికైతే అసలు నేను ఫొటోస్ అవి చూసేసే అన్నాను, బట్ ఇప్పుడు చూసిన తర్వాత చాలా చాలా తగ్గావు. టిప్స్ అవి కూడా కొంచెం చెప్పేయాలి మరి అయితే. టిప్స్ చెప్తారా? ఏ యాటిట్యూడ్ అసలు, ఓ నో చెప్తారా?